థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే దోచుకున్నారనే ఒక టాక్ వస్తూ ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటిది? చెప్పడంలో ఒక నిజాయితీ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 50 సంవత్సరాల పాలన చేసింది ఆంధ్రప్రదేశ్ను. ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు దోచుకున్నారని. ఉట్టినే ఇది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం దోచుకున్నదా? కాదు, కాంగ్రెస్ వాళ్ళే కొందరు రాజకీయ నాయకులు వీళ్ళు ముగ్గురు దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు అని అంటున్నారు కదా. అవును, కేటీఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, 50 సంవత్సరాల పాలన, అంతకుముందు 50 సంవత్సరాల పాలన కాంగ్రెస్ పాలించింది కదా. మరి అందులో కాంగ్రెస్ ఏ నాయకుడు 50 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నాడో ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా? 10 సంవత్సరాల్లో ఇన్ని కోట్లు దోచుకుంటే మీరు చెప్పినన్ని, మరి 50 సంవత్సరాల్లో మీరు ఎన్ని కోట్లు దోచుకోవాలి? దోచుకొని మీరు ఎక్కడ పెట్టిల్లు? దోచుకున్నారనేది కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కేసీఆర్ది, హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే సార్, ఇప్పుడు హరీష్ రావు గారి దగ్గర 1000 కోట్లని, కేటీఆర్ గారి దగ్గర 1000 కోట్లని, కవితమ్మ గారి దగ్గర 1000 కోట్లని, అంటే ఈ కోట్లు ఎక్కడివి, ఎలా వచ్చాయని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా అడుగుతా ఉంది. నేను అందుకే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, 50 సంవత్సరాల పాలనలో మీరు ఎంత దోచుకున్నారో మీరు చెప్పాలి ముందు. 10 సంవత్సరాల్లో ఇంత దోచుకున్నారని అంటున్నారు కదా, కావాలని అంటున్నారు కదా. మరి మీరు 50 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదా 50 సంవత్సరాల్లో? ఇవన్నీ కాదు, దోచుకున్నారు అనేది అబద్ధపు ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన తప్ప వీళ్లకు. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం, ఏ రకంగా ముందుకు నడుపుదామనే ఆలోచన తప్ప వేరేది లేదు అనేది నేను సూటిగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. ఇంత డెవలప్మెంట్ చేస్తున్నప్పటికీ, అంటే మీ అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకు మూడోసారి ఓడిపోయిల్లు? మూడోసారి ఓటమి పాలవ్వడం అనేది 2 సార్లు, అంటే 10 సంవత్సరాలు మనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుకు నడిపినాం కదా. దానికన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలను ఇచ్చి ఆ హామీలు అయితాయేమో అనే ఆలోచనతోటి ప్రజలు ఒక్కసారి మరి ఈయనకు కూడా పదవి ఇచ్చి చూద్దామనే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ని విస్మరించే పరిస్థితి లేదు. ఇవాళ 2 సంవత్సరాలు కాలే, ఇవాళ కేసీఆర్ను ప్రజలు యాద్ చేసుకుంటున్నారు. 2 సంవత్సరాలనే కేసీఆర్ను ప్రజలు యాద్ చేసుకుంటున్నారంటే 2 సంవత్సరాల్లో నీ పాలన ఎటువంటిదో ప్రజలకు తెలిసిపోయింది. హరీష్ రావు గారి స్టేట్మెంట్ మీరు విన్నారు కదా. సో దీన్ని ఎట్లా చూస్తారు? 3 నెలలు మంత్రి పదవి ఇస్తే వాటర్ తీసుకొస్తా అని చెప్పేసి హరీష్ రావు గారు అంటా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు అప్పుడు చెయ్యింది ఈ 3 నెలల్లో ఎట్లా చేస్తారు? అప్పుడు చేసిండు హరీష్ రావు గారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా రైతుల కళ్ళలో ఆనందం చూసిండు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఎట్లా అంటే ప్రతి చెరువులో కూడా ఎండాకాలంలో, పెద్ద ఎండాకాలంలో నిండుకుండలాగా ఉండే నీళ్లు, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొచ్చి రైతుల పొలాల్లో పారించి రైతుల కళ్ళలో ఆనందం చూసిన వాళ్ళు ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఆ రైతులను సస్యశ్యామలంగా ఉండాలి, ఎప్పుడు కూడా నీళ్లు
రైతులకు ఇచ్చి వాళ్ళకు పంటలు పండించేటట్టు చేయాలి అనే తపన కేసీఆర్ గారిది. ఆ తపనను, ఆ కళను నిజం చేసింది కేసీఆర్, మన మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నప్పుడు చెయ్యండి, ఇప్పుడు ఎందుకు మిగిలిపోయింది మరి? అప్పుడు చేసిండు కదా, నీళ్ళు వచ్చినాయి. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? దేనికి వస్తలేవు? మీ ఆలోచన ప్రకారం నీళ్ళు గత 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు రాకుండా ఉండడానికి కారణమేంది? ఒకటే మీ ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల ఆనందం కోసం, ఆ రైతులకు నీళ్ళు అందించడం కోసం కట్టిన ప్రాజెక్టును కేసీఆర్ గారికి పేరు ఎందుకు రావాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి అనే ఆలోచన మీదనే లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తగలబెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని లూటి చేసిందనే మాట తప్ప, మరి సస్యశ్యామలంగా రైతుల ఆనందంగా ఉన్నారు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తలేదు? ఈ ప్రభుత్వం మరి గత 10 సంవత్సరాల్లో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నావు? అందుకే హరీష్ రావు గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. నీకు చేత కాకపోతే, నీకు నీళ్లు తేవడం చేత కాకపోతే నువ్వు నాకు 3 నెలలు నాకు పదవి ఇచ్చి చూడు, నీ అటెండర్లద్దు, నీ జీబులొద్దు, కార్లొద్దు, ఏదొద్దు, గన్మెన్లు కూడా వద్దు, నాకు 3 నెలలు ఇచ్చి చూడు, అదే నీళ్లను నేను పారియకపోతే నా పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా నేను ఈ రాజకీయాన్నే విరమించుకుంటా అని సవాల్ విసిరిండు. దాని మీద ఎందుకు మీరు స్టాండ్ అయితలేరు? దాని మీద ఎందుకు ఆలోచిస్తలేరు? పదవి కావాలని 3 నెలలు ఇవ్వమంటలేడు, పదవి వ్యాహంతో అనలేదు. మీకు నీళ్లు పారించడం అనేది, రైతులకు అందించడం అనేది చేతనైతలేదు కాబట్టి అదేదో నేను చేసి చూపెడతా, ఆ పదవి నాకు ఇచ్చి చూడండి అని సవాల్ విసిరిండు. దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాన్ని వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయం వేరు, తను అడిగింది వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరు. ఇక్కడ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అనేది యాక్చువల్లీ మీ పర్సనల్ క్వశ్చనే. మీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు తెలంగాణ ఒక ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమం కోసము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసము మీ జాబ్ని సైతం రిజైన్ చేసి ఉద్యమాల్లోకి మీరు ఎంటర్ అయ్యారు. ఇప్పటిదాకా మీకు అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ములుగులో పెద్ద చర్చ, నిజమేనా? అట్లా కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాష్ట్ర సాధన కోసమే పోరాటం చేస్తున్న క్రమంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరగాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ గారి పిలుపు మేరకు నా ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి నేను 2004లో రీజన్ చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం జరిగింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిస్తున్నారో ఆ పిలుపు ప్రకారం ఉద్యమాలు చేయడం జరిగింది. మనల్ని గుర్తించి వాళ్ళు చేసేది చేస్తారు. ఇంకా ఓపిక ఉంది మన దగ్గర. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా సుభిక్షంగా ప్రజలు ఉండాలనే ఆలోచన కేసీఆర్ గారికి ఉంది కాబట్టి వారితోటి నడిచి ముందుకెళ్తామనే ఆలోచన ఉంది తప్ప ఇంకోటి లేదు. హరీష్ రావు గారి స్టేట్మెంట్లో ఒక మాట ఏంటంటే, ఇప్పటిదాకా ఉద్యమకారులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము చేశాము, అంటే వాళ్ళకే పదవులు ఇచ్చామని చెప్పేసి హరీష్ రావు గారు అన్నారు. మీరు కూడా ఉద్యమకారులే. నాకు తెలిసి 3-4 సార్లు మీరు టికెట్ ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. బట్ అంతా విఫలమే. ములుగు నుంచి మీకు టికెటే రావట్లేదు అసలుకే. అంటే మిమ్మల్ని కావాలని పక్కన పెడతా ఉన్నారా? మీరు ఉద్యమకారులు అయినప్పటికీ లేదు. 2004లో ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత నేను టికెట్ అడగడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ అడగడం జరిగింది. ఆ టైంలో
కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ పొత్తు అలయన్స్లో టికెట్ పోవడం జరిగింది. లేకుంటే దాని తర్వాత 2009లో కూడా 2004లో మీకే వచ్చేదా? ఒకవేళ టీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఇండివిజువల్గా పోరాడితే మాత్రం నాకు టికెట్ వచ్చేది. ఓకే, పొత్తులో పోయింది కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు. ఇంకోటి 2009లో కూడా టికెట్ అడగడం జరిగింది. 2009లో కూడా టీడీపీ పార్టీతోటి పొత్తై ఎలక్షన్లో పోవడం జరిగింది. అట్లా దురదృష్టమై ఇవాళ నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేకపోయింది. అయినా నేనేం బాధపడతలేను. ఇక ముందు కూడా ఖచ్చితంగా పోరాడతా, ఉద్యమ నాయకునిగా పోరాడతా. నాకు బీఆర్ఎస్లో ఖచ్చితంగా టికెట్ ఇవ్వవలసిన బాధ్యత మరి కేసీఆర్ గారికి ఉంది. అది ఏ రకంగా వాళ్ళు చేస్తారో వాళ్ళ ఆలోచన ప్రకారమే చేస్తారని నేను నమ్ముతున్నా. సో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా నేను కేసీఆర్ గారిని అడగవలసిన బాధ్యత అయితే నా మీద ఉంది. ఓకే, సో ఓవరాల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటాం? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ పార్టీలనే ఇవాటి వరకు ముందుకు నడుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఏ రైతును అడిగినా చెప్పడానికి రెడీ ఉన్నారు. ఏ మహిళలను అడిగినా చెప్పడానికి రెడీ ఉన్నారు. ఏ విద్యార్థులను అడిగినా కూడా మరి చెప్పడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే ఏం జరుగుతుంది 2.5 సంవత్సరాల నుండి అనేది ప్రతి ఒక్కరికి తేలిపోయింది. ఇవాళ రైతులకైతే మనందరికీ తెలిసిన విషయమే. రైతులకు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. ఇప్పుడు మీ సేవ ఎరువులు ఇస్తారు, మీ సేవ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎరువులు దొరకని పరిస్థితులు ఉన్నది రైతులకు. యాప్ ద్వారా ఎరువులు కొనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు మీ సేవ నుంచి రాబోయే కాలంలో యాప్ ద్వారా, మీ సేవ ద్వారా ఇట్లా ఎరువులు కొనుగోలే పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఉందా? మరి ఎందుకు నీ ప్రభుత్వంలో ఇట్లా వచ్చింది అనేది మీరెందుకు జీర్ణించలేకపోతున్నారు? ఇవాళ హరీష్ రావు గారు అడుగుతున్న విషయాలకు మీరు జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నీళ్లను నేను తీసుకొస్తా అంటే నీటిపారుదల శాఖ మంత్రి చేసిండు కాబట్టి పూర్తి అవగాహన, దానిపైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి తను చెప్తున్నాడు. దాన్ని వక్రీకరించి మా దగ్గర మంత్రి పదవి అడుగుతున్నాడు. మూడు నెలలు మాకు మంత్రి పదవి ఇవ్వమంటున్నాడు. 3 నెలలలో మంత్రి పదవి రాగానే మొత్తం నీళ్లు పారిస్తా అంటున్నాడు అని వ్యంగ్యంగా మాట్లాడేది కాదు. ఇచ్చి చూడండి, మీకు భయం ఎందుకు? ఇచ్చి చూడండి. 3 నెలల ఒకవేళ నీళ్లు సస్యశ్యామలంగా పారియకపోతే ఇవాళ అదే హరీష్ రావు నా రాజకీయ జీవితాన్నే పులి స్టాప్ పెడతా అని అంటున్నాడు. మరి దాన్ని మీరు ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏది కూడా ఛాలెంజ్గా తీసుకోకుండా, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, రైతులకు ఎరువులు ఇవ్వకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, చెప్పింది ఒకటి, రైతులకు ముందేమో అందాలం ఎక్కిస్తాం రైతులను అని చెప్పి ఇవాళ రైతులకు పట్ల ఏ రకంగా ప్రభుత్వం అవలంబిస్తున్నదో అందరికీ తెలిసిన విషయమే. రైట్. మహిళలకు ఏం చెప్పిండ్రు? కోటీశ్వరులు చేద్దామని మొన్ననే అన్నారు. ఎక్కడ ఒక్కరికి కోటీశ్వరులు చేసినట్టయితే ఇవాళ మహిళ ఒక్క పేరు చెప్పండి. అదే రకంగా మన పిల్లలకు చదువుకోవడానికి స్కూటీలు ఇస్తా అన్నారు. ఒక్క అమ్మాయికి స్కూటీ ఇచ్చి ఉంటే ఇవాళ నీ ప్రభుత్వం ఎందుకు చెప్పదు? ఎందుకు నిజాలు చెప్పదు? ఇవాళ స్కూటీ ఇవ్వని పరిస్థితి చెప్పింది ఒకటి, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ ఏది పడితే అది హరీష్ రావు మీద మాట్లాడు, ఏది పడితే అది కేటీఆర్ మీద మాట్లాడు, ఏది పడితే అది కేసీఆర్ మీద మాట్లాడు. ఏది ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా కూడా కాళేశ్వరం మీద పడడం. సస్యశ్యామలమైంది కాళేశ్వరం. 50 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచన రాలేదా కాళేశ్వరం కడదామని?
నీళ్లు తీసుకొద్దామని, రైతులకు నీళ్లు అందిద్దామని, రైతుల పంటల కోసం నీళ్లు అందిద్దామని ఎప్పుడు కూడా ఆలోచన రాలేదా? 10 సంవత్సరాల్లో కేసీఆర్కి వచ్చిన ఆలోచన కాళేశ్వరం. ఇవాళ కాళేశ్వరం బ్రహ్మాండంగా రైతులకు మరి ఇవాళ నీళ్ళని ఇస్తున్నాం, నీళ్లు అందుతున్నాయి రైతులకు. ఆ కళ్ళమంట కాళేశ్వరం కట్టినందుకు రైతుకు ఎప్పుడు కేసీఆర్కి పేరు వస్తుందో, కేటీఆర్కి పేరు వస్తుందో, హరీష్ రావు గారికి పేరు వస్తుందో అని దోచుకున్నారు, తిన్నారు, చేసిండ్రు. ఇప్పుడు కాళేశ్వరంలో మరి నీళ్ళు ఎట్లా ఆగుతున్నాయి? దోచుకుంటే నీళ్ళు ఎట్లా ఆగుతున్నాయి? 2 పిల్లర్లు కుంగినాయి. 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. 2 పిల్లర్లను కట్టడానికే నీకు చేతనైతే లేదు. ఇవాళ కాళేశ్వరం మొత్తానికి కట్టి చూపెట్టిన కేసీఆర్కు ఆ 2 పిల్లర్లు కట్టడానికి టైం ఎంత పడుతుంది? నువ్వు టైం అడిగి ఆ 2 పిల్లర్లను కూడా సరి చేయవలసిన అవసరం ఉంది కదా. ఒక ఇల్లు కడతాం, ఇంట్లో ఉన్న ఒక వాస 2 వాసాలు కుంగినాయి అనుకుందాం. పిల్లర్స్ కుంగినాయి, వాసాలు అంటారు దాన్ని. పిల్లర్స్ కుంగినాయి వాసాలు కుంగినాయి అనుకుందాం. ఆ వాసాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత యజమానిది ఉందా లేదా? మరి వాసాలను సరి చేసుకుంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది కదా. ఆ వాసాలను అట్లే ఉండని వాళ్ళ మీదనే మొత్తం వీళ్ళు మొత్తం దోచుకున్నారు, తిన్నారు, అది అందాం. దానికోసమే ఈ 2.5-3 సంవత్సరాలు కూడా గడిపి ప్రభుత్వాన్ని అట్లే నడుపుదామనే ఆలోచన తప్ప దీన్ని సరి చేసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు మరి నీళ్ళు అందిద్దాం. మనం చెప్పిన రైతులకు మాట ఏదైతే ఉందో ఆ మాటను నిలబెట్టుకుందాం అనే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. అందుకే సవాల్ విసిరిండు, 3 నెలలు నాకు టైం ఇవ్వండి, మీరు పదవి నాకు అవసరమైతే మీ మంత్రి పదవి ఇవ్వండి, నేను నీళ్లు తేకపోతే అదే నీళ్లను నేను పారియకపోతే నా స్వాస్థ్యంగా రాజకీయ జీవితాన్ని సప్తి పలుకుతా అన్న మరి హరీష్ రావు గారి మాటలను మీరు ఎందుకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతలేరో మీ విజ్ఞతకే ఇడిచిపెడుతున్నాం. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.